Hi guys, welcome back to our channel Lekha Sajal. Our travel day 2. Day 1. Day 2. నిన్న షిమ్లా కోసి వాళ్ళ డే 2 అవుతుందా 1 అవుతుందా? టెక్నికలీ 3 ఎందుకంటే ఢిల్లీ కూడా వెళ్ళాం మేము. ఓకే, ఇవన్నీ పక్కకు పెడితే డే 2 ఇన్ షిమ్లా. yes, మనం లోకల్ సైట్ సీయింగ్కి వెళ్ళబోతున్నాం ఈరోజు. బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళాలి. బ్రేక్ఫాస్ట్ అంటే ఇక్కడ మనకి బ్రెడ్ టోస్ట్ ఇవే ఉన్నాయంట, శాండ్విచ్ ఈరోజు ఇంకా తప్పదు, అవేవో తినేసి ఇంకా సైట్ సీయింగ్ కి స్టార్ట్ అయిపోదాము. లెట్స్ సీ హౌ ఇస్ షిమ్లా. ఈ బాయ్ హాయిల్ పక్కకు పెడితే ఓకే, సీ మై అవుట్ఫిట్. దిస్ ఇస్ మై ఓటీడీ ఫర్ టుడే. ఇది ఎప్పుడో తీసుకున్న బ్లాక్ టాప్. సో ఈరోజు మంచి ఉండకపోవచ్చు, బట్ జస్ట్ ఇన్ కేస్ ఎక్కడైనా ఉన్నా బ్లాక్ ఎలివేట్ అవుతుంది కదా, దానికోసం యా బ్లాక్ క్రీమ్ ప్యాంట్ పేర్ చేశాను. దిస్ ఈస్ ఆల్ అబౌట్ మై అవుట్ఫిట్. లెట్స్ గో హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అండ్ సీ షిమ్లా. కమ్ 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 కమ్. ఆర్ బ్రేక్ఫాస్ట్ శాండ్విచ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగానే ఉంది. ఫ్యామిలీ మొత్తం బ్రేక్ఫాస్ట్ చేసేసి బయటకు వెళ్తాము. మంచి బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక టీ పడితే డే సెట్ కదా. సో నేను టీ తాగను, కానీ ఇక్కడ టీ లవర్స్ ఉన్నారు కదా. డే సెట్ కాదు, టీ పడితే డే ఫట్. అంత బాగుందా? హైదరాబాద్ తర్వాత ఫస్ట్ టీ అంటే హైదరాబాద్ స్టార్ట్ అయిన తర్వాత కాదు. నిన్నటిది వరస్ట్ అన్నావు, ఈ రోజు అంటున్నావు. వెళ్ళేలోపు ఇంకా మారొచ్చు. సి ఓకే, ఇంకా మా టీ గోలో కూడా అయిపోయింది. స్టార్ట్ అయిపోతాం. ఆల్రెడీ మేము 8:30 అనుకుని 9:30 అయిపోయింది. లెట్స్ క్విక్లీ స్టార్ట్. హలో, వీఆర్ బ్యాక్ ఇన్ కార్. మేము ఇప్పుడు కుఫ్రీ బర్ఫీ కుఫ్రీ వీఆర్ గోయింగ్ టు కుఫ్రీ నౌ. కుఫ్రీ పాయింట్ కుఫ్రీ వ్యూ పాయింట్ అది. సో మన స్టే నుండి ఇట్ ఇస్ 10 kilometers. ట్రావెల్ కష్టాలు ఇక్కడ మన కిరణ్కి చాలా పెద్ద కష్టమే వచ్చి పడింది. ఎన్నిసార్లు హెయిర్ సెట్ చేసుకున్నా విండో ఓపెన్ ఉండేసరికి కార్ నుండి గాలి వచ్చి మొత్తం మెస్సీ అవుతుంది. అండ్ అది సెట్ చేసుకుంటూ ప్యారలీ కార్లో మంచి వైబ్ ఉన్న మ్యూజిక్ పెట్టారు, దానికైతే ఎంజాయ్ చేస్తున్నాము. హౌ ఎక్సైటెడ్ వీఆర్ టు సీ షిమ్లా అనేది మా యాక్షన్స్లో మీకు తెలుస్తుంది. సో మేమైతే ఆ మంచి మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ సైడ్ వ్యూస్ చూసుకుంటూ ఫస్ట్ పాయింట్ ఏమొస్తుందో చూస్తున్నాము. కుఫ్రీకి మనం వెళ్ళబోతున్నాము, బట్ దారిలో మనం వేరేవి కూడా చూస్తాము అని చెప్పారు డ్రైవర్. ఫస్ట్ కుఫ్రీ పాయింట్కి వెళ్ళే మిడిల్లో మనకైతే ఫస్ట్ A few inches later. ఫస్ట్ కుఫ్రీ పాయింట్కి వెళ్ళే ముందైతే మనము గ్రీన్ వ్యాలీ అనే ప్లేస్లో ఆగాము. సో దిస్ ఇస్ దట్ వ్యూ పాయింట్. ఇక్కడ షిమ్లా అవుట్ఫిట్స్ కూడా ట్రై చేయడానికి ఉంది. వ్యూ అయితే చాలా చాలా బాగుంది. మీరు ట్రావెల్ చేసినప్పుడు పక్కా మీ డ్రైవర్ అయితే ఇక్కడ ఆపుతారు, బికాజ్ ఇట్ డజంట్ టేక్ మోర్ దెన్ 10-15 minutes. జస్ట్ దిగి వ్యూ ఎంజాయ్ చేసి కొన్ని క్లిక్స్ తీసుకొని స్టార్ట్ అయిపోవడమే. అక్కడైతే ఒక సైడ్ టూరిస్ట్ వాళ్ళు వ్యూ పాయింట్ దగ్గర పిక్చర్స్ దిగుతున్నారు, ఇంకో సైడ్ వెహికల్స్ ట్రాఫిక్. సో చాలా రష్ ఉందన్నమాట. అండ్ నేను చెప్పినట్టు ఇక్కడ షిమ్లా అవుట్ఫిట్స్ కూడా ఉన్నాయి. సమ్వన్ వాంట్ టు ట్రై, మీన్ వైల్ వాళ్ళు ట్రై చేసి పిక్చర్స్ కూడా క్లిక్ చేసుకోవచ్చు. అక్కడ మేము కొంతసేపు ఉండి ఒక 15-20 minutes వరకు టైం స్పెండ్ చేసి మళ్ళీ మన కుఫ్రీ పాయింట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. గ్రీన్ వ్యాలీ నుండి కుఫ్రీ పాయింట్కి స్టార్ట్ అయ్యాము. మిడిల్లోనే ఎందుకు ఆగామంటే కుఫ్రీ దాకా మన వెహికల్ డైరెక్ట్గా వెళ్ళదు. మిడిల్లో ఆగి వీ హ్యావ్ టు చేంజ్ అవర్ వెహికల్, లేదా హార్స్ త్రూ వెళ్తామా. అక్కడ పైన కూడా చాలా యాక్టివిటీస్ ఉంటాయంట, దానికోసం మిడిల్లో ఇక్కడే మాట్లాడుకొని వాళ్ళ త్రూ వెళ్ళాలి మనము. సో డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి, 1500 పర్ హెడ్ అన్నట్టు ఉన్నాయి. అక్కడ పైన యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, జిప్ లైన్, వెళ్తే హార్స్ త్రూ, ఇంకా వేరేవి ఉన్నాయి. అవి ఏమేమి ఉన్నాయి అండ్ వాటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ప్రైజింగ్తో సహా వెళ్తూ డిస్కస్ చేద్దాం. కిరణ్ ఇస్ ఆల్రెడీ లిటిల్ టైర్డ్, ఎందుకంటే కార్ అటు ఇటు తిరిగి కిరణ్కి కడుపులో తిప్పింగ్, పెద్ద సమస్య వచ్చి పడిందే, మోషన్ సిక్నెస్ కష్టాలు ట్రావెల్లో. అండ్ ప్రస్తుతానికి వీఆర్ వెయిటింగ్ ఇన్ ది కార్ బికాస్ మన ప్యాకేజ్లో కుఫ్రీ అని ఆల్రెడీ ఉంది. ఇక్కడ వీళ్ళు ఒక్కొక్కరిని వెహికల్లో పైకి తీసుకెళ్ళడానికి 1000 rupees అడుగుతున్నారు. సో కొత్త వాళ్ళమని చెప్పి అలా ఛార్జ్ చేస్తున్నారా ఏంటి అని చెప్పి వీఆర్ ట్రైంగ్ టు ఎంక్వైర్ విత్ అవర్ ఏజెన్సీ.
సో ఇన్ కేస్ మీరు వచ్చినా అన్ని ముందే కనుక్కొని ట్రావెల్ చేయండి. మేము హరీలో అంత ప్లాన్ చేసుకోలేదు, అందుకే ఇప్పుడు ఇలా వెయిట్ చేయాల్సి వస్తుంది. మనం అనుకున్న యాక్టివిటీస్ ఇవి, అక్కడ చూడాలి మనకేం ఫీజిబుల్ ఉంటుందా అని. పైన వ్యూ పాయింట్ వరకు మన ఏజెన్సీ వెహికల్స్ ఆర్ పర్సనల్ వెహికల్స్ నాట్ అలౌడ్. ఎందుకంటే 4-wheel డ్రైవ్ ఉన్న వెహికల్స్ మాత్రమే పైనకి ఈజీగా ఎక్కుతాయి, అవే అలౌడ్ అని మెన్షన్ చేశారు. మేము వెహికల్ బుక్ చేసుకున్నాం. మనకున్న ఇంకొక ఆప్షన్ అయితే హార్స్, అది కూడా చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఆ రోడ్ ఎలా ఉందో ఒక శాంపుల్ అర్థమైపోతుంది. నా వీడియో చూస్తే నేను ఎంత స్టిల్గా పట్టుకున్నా కూడా కెమెరా ఇంత షేక్ అవుతుందంటే రోడ్డు ఎలా ఉందో మీరు ఎస్టిమేట్ చేయొచ్చు. ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నారా, ఇది యాపిల్ గార్డెన్ అంట. సో మనం ఇప్పుడే కాదు, పైన వ్యూ పాయింట్ చూసుకొని రిటర్న్లో ఈ యాపిల్ గార్డెన్ చూస్తాము. అక్కడే మనం అనుకున్న అడ్వెంచరస్ గేమ్స్ ఉన్నాయి. మేమైతే ఆ షేకింగ్ రైడ్ కూడా ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అండ్ అది 1 వే అనమాట, వెహికల్స్ వచ్చేయిపోయి ఆ చిన్న దారిలో నుండే వెళ్ళాలి. ఫస్ట్ మేము వీళ్ళు కమర్షియల్గా వెహికల్ ఆర్ హార్స్ అంటున్నారు అనుకున్నాము, బట్ ఆ దారి చూసిన తర్వాత ఓకే ఇట్ ఈస్ ఫైన్ టు పే దెమ్ అని రియలైజ్ అయ్యాము. కుఫ్రీ పాయింట్ అన్నాడు, కానీ 1.5 కిలోమీటర్స్కి అరౌండ్ ఒక స్టాప్ వచ్చింది. ఏంటని చూస్తే మిడిల్లో మనకు చాలా థింగ్స్ ఉన్నాయి చూసేవి. టెలిస్కోప్ పాయింట్ అండ్ ఒక టెంపుల్ ఉందంట, చూసుకోవాలి. దానికి ముందు ఇక్కడ షిమ్లా యాపిల్స్ తింటున్నాం. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. కిరణ్ చూసి బ్యాక్ ఎండ్లో చెప్తున్నాడు. మనం డిఫరెంట్ వేస్ ఉంటాయి కదా పైనకి వెళ్ళడానికి. ఇప్పటి వరకు హార్స్ వెహికల్ మాత్రమే చూసాము. నా వెనక్కి ఇంకొక యానిమల్ ఉంది, దాని త్రూ కూడా వెళ్తున్నారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ యాక్. మనల్ని వెహికల్ ఆర్ హార్స్ ఒక ప్లేస్ వరకు దించేస్తాయి కదా, అక్కడి నుండి పైనకి మళ్ళీ వాక్ చేయాలన్నమాట. అది కూడా వాక్ చేయొద్దు అనుకుంటే అక్కడ యాక్స్ ఉన్నాయి, యాక్ ఎక్కి వెళ్ళొచ్చు. వైట్ అండ్ బ్లాక్ 2 ఉన్నాయి. మా అత్తమ్మ అయితే మీరు ట్రై చేయండి అని అన్నారు. నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నా, కానీ వెళ్తే నాకు ఎందుకో బఫెల్లో పేడ స్మెల్ వచ్చింది. వద్దులే ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాము. మా పాయింట్కి ఆడుతూ పాడుతూ ఒక 10 minutes అలా వాక్ చేస్తాము. దారిలో లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం ఫుడ్ స్టాల్సే ఉంటాయి. కొన్ని ప్లేసెస్లో ఈడ కూర్చోడానికి ఉన్నాయి, సగం ఎరిగిపోయినాయి, సగం దుమ్ము పట్టినాయి అనమాట. కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని ఇలా ఉన్నాయి. సో కావాలి అనుకున్న వాళ్ళు ఫుడ్ స్టాల్స్లో వెయిట్ చేసి పైనకి వెళ్ళొచ్చు. మేమైతే హ్యాపీగా మ్యాగీ తిని టెలిస్కోప్ వ్యూ పాయింట్ దాకా వచ్చాము. మిడిల్లో ఒక జంక్షన్ లాంటిది ఉందన్నమాట. మనం రైట్ సైడ్కి వెళ్తే మనకు టెలిస్కోప్ వ్యూ పాయింట్ ఉంది, లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి టెంపుల్ ఉందన్నమాట. సో ఇవి 2 మనం ఇప్పుడు కవర్ చేసుకోవాలి. దట్ ఈస్ కుఫ్రీ పాయింట్. సో ఇప్పుడు మనం వచ్చింది సమ్మర్స్ కాబట్టి మనకు జనరల్ కూల్ వెదర్ ఉంటుంది షిమ్లాలో. మంచు అనే స్కోప్ 0 అనమాట షిమ్లాలో. అయితే మనాలిలో ఎస్ యూ గెట్ టు సీ. ఇక్కడ మనం ఎంటర్ అయిన తర్వాత రైట్ లెఫ్ట్ గార్డెన్ లాగా ఉంది, బట్ నాట్ విత్ మచ్ గ్రీనరీ. సో లెఫ్ట్ సైడ్ నాకు శిల్పకళా వేదిక గుర్తొచ్చింది ఇలాంటి బొమ్మలు చూస్తూ ఉంటే. సో అవి మిడిల్లో కొంచెం టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడానికి ఇలాంటివి ఉన్నాయి అన్నమాట. అవి చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము. అండ్ ఆన్ ది లెఫ్ట్ సైడ్ మీకు షిమ్లా అవుట్ఫిట్స్ ట్రై చేసి కొన్ని పిక్చర్స్ క్లిక్ చేసుకోవాలనుకుంటే అవి కూడా లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. అండ్ కొందరికి ఉంటుంది కదా ఇంత దూరం వచ్చిన తర్వాత ఒకసారైనా ట్రై చేద్దామని చెప్పి. ఈ వ్యూ పాయింట్ మనం జనరల్గా చూసే వ్యూ పాయింట్ కంటే కొంచెం డిఫరెంట్. ఎందుకంటే పైనకి ఎక్కిన తర్వాత మనం అక్కడున్న వ్యూతో పాటు టెలిస్కోప్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ మనకి వ్యూ చూపించే వాళ్ళు ఉంటారు. ఆ టెలిస్కోప్ త్రూ ఇంకా అదర్ వ్యూస్ చూడాలి. అక్కడ మనకు చెప్తారనమాట వెళ్లే ముందే వీ హ్యావ్ టు పర్చేస్ సమ్ టికెట్. అండ్ అక్కడ ఏమేమి కనిపిస్తాయి, ఎవరు చూపిస్తారు అనేది చిన్న డిస్క్రిప్షన్ ఇచ్చేస్తారు ముందే. सांगला वैली स्कीइंग होता वहाँ पहाड़ों पर, चाइना बॉर्डर दिखाते शिप किला पास, आर्मी रहता ITV. ఇక్కడ నేను బేసిక్గా వాళ్ళు గవర్నమెంట్కి ఎంత అమౌంట్ పే చేస్తారో తెలియదు, కానీ చాలా కమర్షియల్ అని అర్థమైంది. పర్ హెడ్ 300 జస్ట్ ఆ వ్యూ చూడడానికి అని మెన్షన్ చేశారు. నాకైతే ఎక్కువ అనిపించింది. సో ఆలోచిస్తున్నాం అనమాట వెళ్ళాలా వద్దా అని చెప్పి. మామయ్య అక్కడ బార్గెనింగ్ చేశారు. అండ్ మీరు ఇన్ కేస్ ఇలాంటి వ్యూ పాయింట్స్కి వెళ్తే డైరెక్ట్ టికెట్ కొనకండి, బికాజ్ ఒరిజినల్ ప్రైస్ నా బార్గెన్ ప్రైస్ నేను మెన్షన్ చేస్తాను. దానికి లోపలికి అయితే వచ్చేసాము. వాళ్ళు 1500 అన్నారు ఐదుగురికి, మామయ్య 500 అన్నారు. లాస్ట్ 600కి ఫైనల్ చేశారు. సో అడగకపోతే అంత పేజెస్ వచ్చినాము. ఈ టెలిస్కోప్ నుండి వాళ్ళు చెప్పలేని ఈయన చాలా మెన్షన్ చేశాడు. అవిట్లో మనకి ఏమాత్రం కనిపిస్తాయో లెట్స్ సీ. చలో ఇప్పుడు స్నేహ చూసేది ఏమనుకుంటున్నారా, 3 Idiots లో ఉన్న చాంచల్ భవన ఆ బిల్డింగ్. అంటే ఇక్కడ నుండి నాకు కూడా నేకడైతే కనిపిస్తుంది, కెమెరాలో తెలీదు. అది ఈ టెలిస్కోప్ నుండి క్లియర్ గా కనిపిస్తుంది. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? గుడ్.
ఇక్కడ నుండి ఎస్, ఇక్కడ నుండి అక్కడ దూరం కొండ మీద ఉన్న ఫేమస్ షిమ్లా టెంపుల్ అనమాట. ఆన్ టాపెస్ట్ పీక్ అది కనిపిస్తుంది. అది వ్యూ చేస్తున్నాం పైన చిన్నగా బ్లూ కలర్ సైడ్స్. ఎస్, ఇక్కడ నుండి ఒక టెంపుల్ చూపించారు. అది 85 కిలోమీటర్స్ ఉందంట. టెలిస్కోప్ లో అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది, కానీ మన నేకడ్ అయితే మనం అవన్నీ చూడలేము. బట్ వన్ ఆఫ్ ద డిఫరెంట్ అండ్ గుడ్ ఎక్స్పీరియన్సెస్. ఫస్ట్ ఇంత చార్జ్ చేస్తున్నారు ఏంటి అని అనిపించింది, కానీ వర్త్ అనమాట. ఏదో వచ్చి ఫొటోస్ దిగకుండా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు వస్తే యూటర్న్ తీసుకోకండి, పక్కా వచ్చి టెలిస్కోప్ నుండి పాయింట్స్ అన్నీ చూడండి. నాకైతే కైలాసగిరి మౌంటైన్ చాలా నచ్చింది, అందుకే మళ్ళీ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. నేను వీడియోలో మెన్షన్ చేసినవే కాకుండా హిమాలయన్ మౌంటైన్ వ్యూస్, బద్రీనాథ్ టెంపుల్ అండ్ షిమ్లాలో రిచ్ పీపుల్ హౌసెస్ అంట, ఆఖరికి అవి కూడా చూపించారు. దర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్. మూవీ షూటింగ్స్ అయినాయి కూడా ఆయన చెప్తున్నాడు, ఇక్కడ ఇది ఉంది ఇక్కడ ఇది ఉందని. ఆ హౌసెస్ కూడా చూపిస్తున్నాడు. అవంతా చెప్తే వీడియో ఇక్కడికే లాగైపోతుంది కాబట్టి చాలా షార్ట్గా క్లోజ్ చేస్తున్నాను. ఇది అయిపోయింది కాబట్టి లెట్స్ గో టు టెంపుల్ నౌ. ఇక్కడ నుండి టెంపుల్ దగ్గరలోనే ఉందనుకుంటున్నాం, వాకబుల్. మనం వచ్చిన వేలోనే రిటర్న్ వెళ్ళిపోవాలన్నమాట. మేము వచ్చేటప్పుడు ఇది సంహౌ మిస్ అయ్యాము. రిటర్న్లో చూస్తుంటే అరే డిఫరెంట్గా ఉంది హ్యాండ్ అని అనుకున్నాం. నాకైతే ఇది చూస్తే కల్కి మూవీలో ముందు రిలీజ్ చేశారా ఏదైనా పోస్టర్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాకెందుకు అదే గుర్తొచ్చింది ఇట్లా హ్యాండ్ది. అండ్ రియల్గా చూస్తే మొత్తం హ్యాండ్గా అనిపిస్తుంది, వీడియోలో మాత్రం మొత్తం ఒకటేసారి క్యాప్చర్ అవ్వట్లేదు. ఇక్కడైతే మేము కొన్ని పిక్చర్స్ అలా దిగేసి కొంచెం ఇది అసలు ఎలా పెట్టారు అనేది అబ్జర్వేషన్స్ అవన్నీ చేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. నెక్స్ట్ ఒక టెంపుల్ ఉంది అనుకున్నాం కదా, ఇదే ఆ టెంపుల్ అనమాట. అక్కడ పైన చూసారా నాగ్ మందిర్ అంట. అండ్ ఈరోజు ఇట్ ఈస్ ఈవెన్ మోర్ స్పెషల్. అమ్మో యాక్లేస్తే భయం వేస్తుంది. ఇట్ ఈస్ లిటిల్ మోర్ స్పెషల్ టుడే, ఎందుకంటే ఈరోజు రామనవమి. మనం ఆల్రెడీ హనుమాన్ టెంపుల్కి వెళ్ళబోతున్నాం ఈరోజు. దాంతోపాటు ఎన్ని టెంపుల్స్ అయితే అన్ని టెంపుల్స్, కొంచెం ఆస్పిషియస్ డే కదా, అదే మమ్మీ ఇంకొంచెం ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఈ టెంపుల్ దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇక్కడ మళ్ళీ స్టెప్స్ ఎక్కి పైన ఉంది టెంపుల్. ఇక్కడ టెంపుల్స్ అయితే మినీ బిల్డింగ్స్ లాగా ఉంటాయి అన్నమాట. నేను షిమ్లాలో కులులో చూసిన టెంపుల్స్ అన్నీ ఇలాగే ఉన్నాయి, లోపల కొంచెం హౌస్ ఫీలింగ్తో. ఇక్కడైతే చాలా టూరిస్ట్ వస్తూ వెళ్తూ ఉన్నారు. మేము తొందరగా దండం పెట్టేసుకొని కాసేపు ప్రశాంతంగా కూర్చొని బయలుదేరిపోయాము. మనకు కూఫ్రీయే కాదు, ఇక్కడ టెంపుల్ నుండి పైన కూడా మంచిగా వ్యూ కనిపిస్తుంది. అలా వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ మనం మళ్ళీ ఎక్కడి నుండి అయితే వాక్ చేసుకుంటూ వచ్చామో మళ్ళీ అక్కడ దాకా వెళ్ళిపోవాలి. సో దాట్ మనకు యాపిల్ గార్డెన్కి, అడ్వెంచరస్ పార్క్కి తీసుకెళ్తారు. ఇక్కడ ఇంకొంచెంసేపు ఆగే స్కోప్ ఉంటే మన వెహికల్ ఎక్కడైతే ఆగిందో ATV రైడ్స్ కూడా ఉన్నాయి. పర్ హెడ్ 250 రూపీస్ అని చెప్పారు. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ యూ క్యాన్. మేము ఇంకా నెక్స్ట్ 2-3 days ఉన్నాయి కదా అని చెప్పి ఆ రైడ్ అయితే తీసుకోలేదు, బికాజ్ ఆల్రెడీ కొంచెం లేట్ అయింది. వీ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ యాపిల్ గార్డెన్. సో అక్కడ ఫుడ్ స్నాక్స్ కొందాం కానిచ్చి, ఇందాక మనం వెళ్ళేటప్పుడు చూసాం కదా యాపిల్ గార్డెన్, మళ్ళీ అక్కడికే వచ్చేసాము. వీఆర్ నౌ ఇంటూ యాపిల్ గార్డెన్ ఎక్స్ప్లోరింగ్. కాకపోతే ఇప్పుడు అన్నీ ఎండిపోయినట్టే ఉన్నాయి. పర్ఫెక్ట్ సీజన్ చాలా వస్తాయి అని చెప్పారు. చూద్దాం. ట్రీస్ ఆల్మోస్ట్ ఎండిపోయినవి ఉన్నాయి. యాపిల్స్ ఉంటే ఇంకా బాగుండు, కానీ ఏం చేయలేం. వీళ్ళు ఎక్స్ప్లోర్ అండ్ సీ. అనుకున్నది ఒక్కటి అయినది ఇంకొకటి. ఎందుకంటే యాపిల్ ట్రీకి ఒక్క యాపిల్ కూడా లేదు, అది పక్కకు పెడితే వాటికి ఆకులు కూడా లేవన్నమాట. సో మనం కంప్లీట్ అన్ సీజన్లో వెళ్ళాము యాపిల్స్కి. పర్ఫెక్ట్ సీజన్లో వెళ్తే అసలు మనం కూడా యాపిల్స్ తీసుకొని తినొచ్చు అంట, అంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్నారు వింటర్స్లో. కాబట్టి ఇంకా ఫుడ్ స్టాల్స్, షాపింగ్ స్టాల్స్ అసలు కొదవలేదు. వ్యూ కూడా బాగుంది ఇక్కడ గార్డెన్ ఉంది. నేక్డ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఐ డోంట్ నో కెమెరాలో ఎంత క్యాప్చర్ అవుతుందని. యాపిల్ గార్డెన్ లో యాపిల్స్ అండ్ ఆ చెట్టుకి ఆకులే లేకుండా 3-4 hours ఆ గార్డెన్ లో ఏం చూసి టైం స్పెండ్ చేసాము. అక్కడ గేమ్స్ ఉన్నాయి, వింటర్ గేమ్స్ ఎలా ఉంటాయి, సమ్మర్ గేమ్స్ ఏమున్నాయి, పర్ గేమ్ ఎంత ఛార్జ్ చేశారు, మా ఎక్స్పీరియన్స్ ఏంటి, మేము ఏ గేమ్స్ సజెస్ట్ చేస్తాం మీకు. ఆల్సో ఆ రోజు రామ్ నవమి అనమాట. నెక్స్ట్ వీడియోలో మీకు
హనుమాన్ టెంపుల్కి మేము వెళ్ళిన విజువల్స్ కూడా కనిపిస్తాయి. మా గేమ్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆ హనుమాన్ టెంపుల్కి వెళ్ళడానికి మాకు ఎన్ని అడ్డంకులు వచ్చాయి, ఆల్సో షిమ్లా మాల్ రోడ్ షాపింగ్, అవన్నీ నెక్స్ట్ వీడియోలో రాబోతున్నాయి. స్టే ట్యూన్ ఫర్ ఇట్. టిల్ దెన్ ఈట్ స్లీప్ స్టే హెల్దీ.